హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా వైఫ్ ఇద్దరం కలిసి బాలికి వచ్చాము. నిన్న రాత్రి 7 o'clock బయలుదేరాము. మంచి దేవుణ్ణి మొక్కి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాము. మా ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో మాకు ఆల్రెడీ తెలిసిన ప్రాసెస్. ఆల్రెడీ ఇప్పటికి 2-3 ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాం కాబట్టి ఈజీగా అయిపోయింది. సో జర్నీ అద్భుతంగా సాగింది. మనకి ఫ్లైట్ కూడా పర్లేదు, బాగుంది. కాకపోతే ఏంటంటే కపుల్స్కి ఒక దగ్గర సీట్స్ దొరకలే మాకు. అదొకటి ఇబ్బంది అయింది. మళ్ళీ ఎక్స్ట్రాగా 2500 పే చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ వెబ్ చెక్ ఇన్ చేయాలంట. వెబ్ చెక్ ఇన్ చేసినా కానీ డబ్బులు అడుగుతుందంట. సో ఎక్కడికి వెళ్ళి డబ్బులు అయితే అదొకటి పోయింది. మాకు తెలియదు. లేదు, తెలిస్తే కొద్దిగా ముందే సేవ్ అవుతుండే. సో మొత్తానికైతే ఒక దగ్గర కూర్చున్నాం. లేదు, ఒక దగ్గర కాకపోతే ఫ్రీ ఉండే కానీ మేము ఇక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాము, కపుల్స్ ఉన్నాం కాబట్టి ఒక దగ్గర కూర్చోవాలనే ఉద్దేశంతో ఇక డబ్బులు కట్టి వెళ్ళాల్సి వచ్చింది. కొద్దిగా అది నాకు షాకింగ్ అనిపించింది. తర్వాత ఇద్దరం కలిసి లాంచ్కి వెళ్ళాము. సో మాకు చాలా కార్డ్స్ ఉన్నాయి. ఒక 2 కార్డ్స్ అయితే ఫస్ట్ ఇవ్వగానే ఓకే అయిపోయినాయి. లాంచ్కి వెళ్ళాం. కానీ లాంచ్లో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అంత పెద్దగా అనిపించలేదు. చాలా లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు ఈసారి చాలా తక్కువ ఉన్నాయి. దుబాయ్కి వెళ్ళినప్పుడు, మలేషియాకి వెళ్ళినప్పుడు నేను చూసాను, చాలా ఎక్కువ ఉండే. ఈసారి ఎందుకో చాలా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. కానీ ఆల్కహాల్ కూడా చాలా మంది తాగారు. మనం అది ఆల్కహాల్ అలవాట్లేదు, మనం తాగలే. కానీ ఆల్కహాల్ కూడా ఉంది అక్కడ. సో అంబియన్స్ కూడా చాలా బాగుంది. చాలాసేపు కూర్చున్నాము, తిన్నాము. తినేసి కరెక్ట్ టైంకి పోయి మళ్ళీ మనం మలేషియా ఫ్లైట్ ఎక్కాము. మలేషియాలో కూడా మార్నింగ్ కరెక్ట్ టైంకి దింపారు, 7 o'clockకి. ఫ్లైట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉండే. కరెక్ట్ 7 o'clock మార్నింగ్ దింపేశారు. మళ్ళీ మనకి మలేషియా నుంచి బాలీకి ఇంకో ఫ్లైట్ ఉంది. 2 hours గ్యాప్ ఉండే. మార్నింగ్ అక్కడ దిగి అసలు మనకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అసలు ఎటు పోవాలో ఏం అర్థమైతే లేదు. ఒక్కొక్కరు అడుక్కుంటూ మొత్తం దాదాపు 2 kilometers తిరిగినాక మనకి ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఫ్లైట్ ఎక్కడ అర్థమైంది. అక్కడ పోయి కూర్చున్నాం. ఇంకో గంట టైం ఉండే. సరే, గంట టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి మంచి కాఫీ తాగామన్నమాట. షుగర్ చాలా తక్కువ ఉంది. డబల్ చాక్లెట్ అన్నారు కానీ డబల్ కాదు, సింగిల్ చాక్లెట్ కూడా లేదు అది. సో చాలా ఆర్డినరీగా ఉంది. అయినా సరే పర్లేదు, బాగుంది. తర్వాత ఫ్లైట్ ఎక్కి బాలిలో దిగాము. బాలిలో దిగిన నుంచి చూసుకోండి, ఇక మాకు కన్ఫ్యూజన్. అసలు ఎటు పోవాలి, ఏం చేయాలి అర్థం కాలేదు. యాక్చువల్ ఇది అరైవల్ అండ్ వీసా. మాకు అరైవల్ వీసా ఒక అడిగితే ఇదే లైన్ అన్నాడు. ఆ లైన్లో నిలబడి లోపలికి వెళ్ళాక మీరు టికెట్స్ అరైవల్ వీసా తీసుకోవాలంటాడు. ఇదే కదా కౌంటర్ అంటే ఇది కాదంటాడు. ఓరే, మళ్ళీ అర్థం కాక మాకు ఏం చేసినా మళ్ళీ ఎవరికైనా అడిగితే ఇంకో కౌంటర్ చూపిస్తే అడిగి పోయినాక ఆ కౌంటర్లో పైన ఒక స్క్రీన్ ఉంది. స్క్రీన్ మీద మెయిల్ ఐడి టైప్ చేయమని చెప్పారు. మెయిల్ ఐడి టైప్ చేస్తే ఆ మెయిల్ ఐడికి మాకు అవి అరైవల్ వీసా పంపించేసారు. గంటలు పడ్డాం లైన్లో. మళ్ళీ ఆయన ఏమన్నాడు, పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు, సరే ఇప్పటిదాకా మీరు లైన్లో పడ్డారు కదా, ఇక మీరు లైన్లో రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి పేమెంట్ చేసుకొని ఆ వీసా తీసుకొని వచ్చేసామని చెప్పిండు. వీసా తీసుకొని మళ్ళీ షార్ట్ కట్ వచ్చేసి వీసా చూపెట్టగానే ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ అయిపోయినాక ఇంకొక లైన్ ఉంది. మాకు అర్థం కాలేదు. నార్మల్ చెక్ ఇన్ లైన్ లోపలికి వెళ్ళిపోతే ఆయన స్కాన్ అంటుండు. ఏం స్కాన్ అని అడిగిన, పాస్పోర్ట్ చూపించిన, అది కాదంటాడు. ఇంకేదో ఏం స్కాన్ అంటే అక్కడ స్కానర్ ఉంది, స్కాన్ చేయండి మీకు అర్థమవుతుంది అంటే మళ్ళీ అక్కడ పోయి స్కాన్ చేస్తే వీసా తర్వాత అయిపోతుంది అనుకున్నాం. ఇంకేదో అక్కడ స్కాన్ చేయమన్నాడు. అక్కడ స్కాన్ చేసి మొత్తం డీటెయిల్స్ అయింది. అది పాస్పోర్ట్ డీటెయిల్స్, మన హోటల్ రూము, మీ డేట్ ఆఫ్ బర్త్, అసలు అన్ని డీటెయిల్స్, ఫ్లైట్ నెంబర్లు అవన్నీ టైప్ చేశారు. మాకు 1 అర్ధగంట పట్టింది. అదంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది అనమాట. అది మళ్ళీ తీసుకుపోయి క్యూఆర్ కోడ్ చూపిస్తే అప్పుడు బయటకు వదిలేదు. చాలా పెద్ద ప్రాసెస్ ఇది, చాలా పెద్ద ప్రాసెస్. పిల్లలతోని పెద్దతో వస్తే మాత్రం చాలా ఇబ్బంది. ఫ్రీగా ఉండి ఇద్దరే కపుల్స్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో కొత్త వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ కావచ్చు. అన్ని ఒకసారి మీరు తెలుసుకొని, మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్లో తెలుసుకొని కనుక్కొని వస్తే కొద్దిగా ఈజీ ఉంటుంది. తెలియని వాళ్ళు వస్తే కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అక్కడ నుంచి బయటకు రాగానే, ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ఫస్ట్ మేము చేసుకుంది ఏంటంటే సిమ్ తీసుకున్నాము. ఇక్కడ నేను గూగుల్లో సెర్చ్ చేసి ఒక నెట్వర్క్ బాగుందని చెప్తే ఆ నెట్వర్క్ తీసుకున్నా. 36 GB తీసుకున్నా. సో చాలా బాగుంది నెట్వర్క్, స్పీడ్గా ఉందని చెప్పినట్టు తీసుకొని బయటకు రాగానే మా క్యాబ్ డ్రైవర్ రెడీగా ఉండే. సో రాగానే మాకు దండలేసి స్వాగతం పలికిండు బాలికి. సో ఫొటోస్ కూడా దించిండు మాకు. పర్సన్ చాలా బాగున్నాడు. కానీ ఇంగ్లీష్ రాదానికి, హిందీ రాదు, ఓన్లీ బాలీ లాంగ్వేజ్ ఒకటి వస్తుందంట. మాకేమో బాలీ రాదు, ఏం మాట్లాడలే. అయితే మాకు తనహల్లా టెంపుల్ అని ఒక సైట్ ఉండే చూసేది. ఆయన ఏమన్నాడంటే, మీకు మధ్యలో గ్యాప్ దొరుకుతుంది చూసుకోండి, ఇప్పుడు చాలా అలసిపోయారు కదా, ఎందుకంటే 2 ఫ్లైట్లు, నిద్ర లేదు, సరిగా లేదు కదా, మీరు రెస్ట్ తీసుకోండి, మధ్యలో ఒక టైం దొరికినప్పుడు నేను చూపిస్తాను చెప్పిండు. మాకు కూడా సరే, బాగుంది అనిపించింది. సో తర్వాత రూమ్కి వచ్చాం. రూమ్ అయితే అద్భుతంగా ఉంది, ఒకసారి చూడండి. నా హోటల్ ముందే చిన్న గుడి ఏదో ఉంది, చూసుకోవచ్చు. చిన్న రోడ్డు, ఈ రోడ్డుకి మన హోటల్ ఉంది, చూసుకోవచ్చు. అద్భుతంగా ఉంది హోటల్. హోటల్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు, అద్భుతంగా ఉంది. జియా హోటల్ పేరు. అద్భుతమైన ఫౌంటైన్ కూడా చూసుకోవచ్చు. ఫౌంటైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ రూమ్స్ అని మన హోటల్ చాలా అద్భుతంగా ఉంది. హోటల్ మాత్రం కనిపిస్తుంది కదా, అదే రిసెప్షన్ కూడా చాలా బాగుంది. ఇందులో చిన్న క్యాంటీన్ కూడా ఉంది అనమాట.
చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది, ఇంకా ఫిషెస్ కూడా ఉంది చూసుకోవచ్చు. రెడ్ ఫిషెస్ అద్భుతంగా అనిపిస్తున్నాయి. రూమ్ కి వెళ్ళి రూమ్ వెళ్ళందో చూద్దాం. హోటల్ పేరు జియాకుటా. మా ఈ రూమ్ కి ఇట్లా జస్ట్ దానికి ఇట్లా ట్యాప్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. లిఫ్ట్ కూడా మనకు థర్డ్ ఫ్లోర్ కావాలంటే ఇది ట్యాప్ చేస్తే లిఫ్ట్ కూడా ఓపెన్ అవుతుంది. సో నెంబర్ అంత అవసరం లేదు. 338 ఇది 350 ఇది చూసుకోవచ్చు. మా రూమ్ ముందు వ్యూ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో. సూపర్ ఉంది వ్యూ మాత్రం, చాలా బాగుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ చూసుకొని ఎంత డిఫరెంట్ గా ఉందో, అద్భుతంగా ఉంది టెంపుల్ కూడా. సో అది కూడా విజిట్ చేసి చూడాలి. వావ్ సూపర్, చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఇది సూపర్. బెడ్ రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా చాలా బాగుంది రూమ్. ఇక్కడ టెలిఫోన్ ఉంది, ఏదైనా ఆర్డర్ కావాలంటే 0తో ఆర్డర్ ఇవ్వమని చెప్పారు. రాత్రి 9 o'clock వరకేనంట. రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టీవీ ఉంది, మెయిన్ డోరు, అక్కడ లాకర్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో ఏసీ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి మంచి టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది, మంచి సోఫా ఉంది. ఇక్కడ టీవీ గైడ్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. టీవీ గైడ్ అంట, సేవ్ యువర్ ప్లానెట్. సో రూమ్ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది రూమ్, సూపర్ ఉంది. బడ్జెట్లో చాలా అద్భుతంగా ఉంది రూమ్ అయితే. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి పెద్ద బాల్కనీ ఏరియా. చిన్నగా ఉన్నా కానీ వ్యూ చాలా బాగుంది, చూసుకోవచ్చు. మన హోటల్లో ఫౌంటైన్ ఇది. సో ఫౌంటైన్ అయితే చాలా నీట్గా ఉంది. చిన్న కేఫ్ అనిపిస్తుంది, హోటల్లో కేఫ్ ఉంది అనమాట. ఎంత హోటలే చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ కి చాలా చాలా దగ్గర ఉంది, జస్ట్ ఒక 20-25 minutes జర్నీ అంతే ఎయిర్పోర్ట్ నుంచి. సో మంచి ప్రైమ్ లొకేషన్, చాలా బాగుంది హోటల్ మాత్రం. ఇంకి రాగానే కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇగోండి ఇవి తెప్పించుకున్నాము. ఈ స్ట్రీక్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఏదో ఏంటిది ఇది క్యాలీఫ్లవర్ బీన్స్, అది వెజ్. ఇదేమో టీ లాగా ఏదో తెచ్చిండు. టీ అనుకుని చెప్పినా కానీ ఏదో తెచ్చిండు. హోటల్లో 7th floorకి వచ్చాము. స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూద్దామని. ఇక్కడ వచ్చే వరకంటే హిస్టరీ ఆఫ్ మనీ ఇన్ ఇండోనేషియా, అసలు మనీ ఎట్లా ట్రాన్స్లేట్ అయింది, ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఉన్నట్టుంది. చాలా బాగుంది చూడడానికి. దీని పక్కనే నేషనల్ హీరోస్ అని చెప్పేసి ఇంకోటి పెట్టారు. అంటే దేశానికి ఎవరైతే హీరోసో వాళ్ళు, మన సైడ్ గాంధీ వాళ్ళు ఎట్లా ఇక్కడ కూడా ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టారు. గ్రేట్ అని చెప్పచ్చు. ముందుగా జిమ్ ఉంది చూసుకోవచ్చు. జిమ్లోకి ఎంటర్ అయినాము. ఒక్క మనిషి లేడు, మొత్తం మేమే ఉన్నాం జిమ్లో, ఎవ్వరూ లేరు. ఏయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ రే, తొక్కు కసి కసి తీరా. తొక్కట్లేదు ఇంకా. టాప్ వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది చూసుకోవచ్చు మీరు, అద్భుతంగా ఉంది. ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఆడుకోవచ్చు వాటర్లో, అద్భుతంగా ఉంది. ఇక్కడ చిన్న ఏమంటారు దాన్ని, సంథింగ్ అదే డ్రింక్స్ అవి దొరకడానికి కూడా ఒక షాప్ కూడా ఉంది అనమాట. స్విమ్మింగ్ పూల్ కి పైన కూడా ఇంకోటి ఉంది, టెర్రస్. సో అది కూడా బాగుంది. ఒకసారి పైకి ఎక్కి వ్యూ ఎలా ఉందో చూద్దాం. సూపర్. పైన కూడా బెడ్ కూడా వేసుకున్నాడు. భలే ఉందబ్బా వ్యూ మాత్రం, చాలా బాగుంది వ్యూ. ఒకటే రకమైన హౌసెస్, డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఒకటే రకం. పక్కనే ఎయిర్పోర్ట్, అదే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ పక్కన ఏదో వాటర్ పార్క్ కూడా ఉన్నట్టుంది, ఏదో ఫ్లైట్ కూడా ఎగురుతుంది అక్కడనే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం స్విమ్మింగ్ పూల్ దిగాము. ఇక వాటర్ అయితే చాలా నీట్ గా క్లీన్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కువ పూల్ లేవు, సో మీడియం ఉంది, ఎక్కువ లోతు కూడా లేదు. సో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ హోటల్ అయితే చాలా చాలా బాగుంది. జిమ్ కూడా ఉంది, ఇంతకుముందు చూసారు కదా. హోటల్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇప్పుడు మనం కొద్దిసేపు స్విమ్మింగ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి లైట్ గా ఫుడ్ తిని, మన పక్కనే బీచ్ ఉందంట, బీచ్ లో అలా చిన్న వాక్ చేసి సన్సెట్ చూసి వచ్చేద్దాం రూమ్ కి. స్విమ్మింగ్ పూల్ కి వచ్చేసి మంచి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇప్పుడు మనం బీచ్ కి వెళ్తున్నాం. బీచ్ ఇక్కడ నుంచి దగ్గరే ఉంటుంది అంటే, అసలు బీచ్ ఎలా ఉందో చూద్దాం. ఇది మన రూమ్ కార్డు. ఇది తీసుకొచ్చి ట్యాప్ చేస్తేనే కిందకో పైకి వెళ్తాం అనమాట. ఒక చిన్న సేఫ్ సైడ్, ఎవరు పడతారు రాకుండా, చాలా బాగుంది. లిఫ్ట్ కూడా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చాము, బాలి స్ట్రీట్స్ లో నడుస్తున్నాము. స్ట్రీట్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మన ఇండియా కన్నా లెక్కన ఉంది అనుకోండి, పెద్ద గొప్పగా ఏం లేదు. కానీ ప్రతి స్ట్రీట్ కో టెంపుల్ ఉంది, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. దానికి ఒక మెయిన్ సెంటర్ చేరుకున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే మనకి బీచ్ వస్తుంది. సో బీచ్ దగ్గరికి వెళ్ళాం. బీచ్ కి వచ్చేసాము. బీచ్ అయితే చాలా బాగుంది. రూమ్ కి చాలా చాలా దగ్గర ఉంది. మన దగ్గర చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఎస్, మొత్తానికైతే బీచ్ లోకి వచ్చేసాము. బీచ్ కూడా చాలా నీట్ గా ఉంది, ఎందుకంటే చాలా మంది ఆడుకుంటున్నారు. సో సాయంత్రం ఇప్పుడు దాదాపుగా 5-5:30 అవుతుంది టైం. చాలా పీస్ఫుల్ గా ఉంది, ఎక్కువ పబ్లిక్ కూడా లేదు. సో ఈ బీచ్ పేరు కూడా ఉంది, ఫిల్మ్ చేసి ఒకసారి చూసుకోవచ్చు మీరు. బాలి వచ్చిన వాళ్ళు ఇక్కడ రండి. సో చాలా ప్రశాంతంగా చాలా బాగుంది బీచ్ మాత్రం. నీకేమనిపిస్తుంది సౌమ్య? బీచ్ అయితే పీస్ఫుల్ గా ఉంది మంచిగా. ఒక 8 hours జర్నీ చేసిన తర్వాతకి కావాల్సింది ఇది, మంచిగా పీస్ మనకి. ఓకే, ఇక్కడ Next ఏం చేద్దాం? కూర్చొని
వెళ్ళి ఉమ్, మంచిగా డిన్నర్ చేసి ఉమ్, రూమ్ కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే ఉమ్. మళ్ళీ రేపు 6 o'clock ఉంది మనకి. మళ్ళీ రేపటి నుంచి హరీ బరీ ఉంటుంది మొత్తము. సో రేపు 6 ఉంది కాబట్టి తొందర పడుకుంటే మనకు కూడా ఫ్రెష్ ఉంటది కొంచెం. ఎస్, రేపు న్యూస్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ కలుద్దాం. పెద్ద స్టాచ్యూ కూడా ఉంది, సముద్ర దేవుడి లెక్క తాంబేలు మీద సెక్యూరిటీగా కాపలు కాస్తున్నట్టుంది. భలే తీశారు, సూపర్ ఉంది విగ్రహం మాత్రం. అలలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి, అలలు చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంది, బీచ్ చాలా నీట్గా ఉంది. మొత్తానికైతే హోటల్కి వచ్చాము. బీచ్ కి చాలా దగ్గర ఉంది రెస్టారెంట్. ఇది ఓపెన్ ఏరియాలో ఉంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తం ఓపెన్ ఏరియాలో చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. మనకు బాలీలో ఫేమస్ ఫుడ్ అయినా నాసిక్ గోరెంగ్ ఇచ్చాము, కొద్దిగా స్పైసీ చికెన్ ఇచ్చాము, అలా సీ ఫుడ్ కూడా ఉంది. సో ఎవరైనా వస్తే ట్రై చేయండి ఒకసారి. మేము కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. సో గూగుల్లో ఎక్కడ ఎత్తినా దీని పేరు చెప్తుంది. సో ఫస్ట్ అదే ట్రై చేద్దామని చెప్పేసి అదే ఆర్డర్ ఇచ్చినాము. సో చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి. దానికైతే ఫుడ్ వచ్చి ఏమేమి ఇచ్చారు ఇందులో? ఇందులో ఎగ్, చికెన్, ఓకే, మళ్ళీ ఇది చికెన్ రైస్, ఇంకా కారం కావాలంటే స్పైసీ అదే, ఇంకా మ్మ్. స్పైస్ కావాలంటే ఇది, అది వేసుకోవాలి. ఇవి అప్పడాలు. తిని ఒకసారి తిని ఎట్లా ఉందో చెప్పు, టేస్ట్ చేయి. ఎట్లుంది? మ్మ్. పర్లేదు, సూపర్. అని చెప్పినట్టుందా? మ్మ్. బాగుందా? నోట్లో పెట్టంగానే మ్మ్. కొంచెం ఓకే, తింటుంటే సూపర్ ఉంది, అంతేనా? చాలా బాగుంది. నేను కూడా తింటా మరి. మ్మ్. దానికి బీచ్ చూసాము, బీచ్ చాలా బాగుంది. ఫుడ్ కూడా మేము అనుకున్న దానికంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. అంబియన్స్ కూడా చాలా బాగుంది. మొత్తానికి రూమ్కి వచ్చేసాము. ఈ రోజు డే 1 పూర్తయిపోయింది. రేపు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందో 7 వరకు ఉంటుందో, చాలా హెక్టిక్ డే ఉంది రేపు. సో మ్యాక్సిమం బాలీలో టూరిస్ట్ ప్లేస్ అన్ని మ్యాక్సిమం రేపు కవర్ చేస్తున్నాము, అంత పెద్ద ప్లేస్ అది. సో బీచెస్, మౌంటైన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో రేపు కూడా వీడియో మీరు చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. రేపు మళ్ళీ అప్లోడ్ అవుతుంది డే 2 కూడా. ఏ డౌట్స్ కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు.